మన ప్రకృతిలో మన చుట్టూ మనకి ఎన్ని మంచి ఔషధ గుణాలు ఇచ్చే మొక్కలు ఉన్నాయో అసలు మనకే తెలీదు. సో ఈ యూట్యూబ్ వచ్చాక చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో అందులో ఈ శంకు పువ్వులు ఒకటి. శంకు పువ్వులు అసలు చాలామంది సో వీటి యొక్క యూజెస్ తెలిసి ఆన్లైన్లో షాప్ చేసి మరీ వాడతారు. సో మనకేమిరా అంటే మన చుట్టూ ఇలాంటి మొక్కలు చాలానే ఉంటాయి. నేను ఇష్టంగా పెంచుతాను. పూజ చేసుకోవడానికి వాడతాను అనమాట పువ్వులు. సో ప్రతిసారి వీడియోస్ చూస్తున్నాను కానీ బట్ నాకు ఎందుకో ట్రై చేయాలనిపించలేదు. ఆ రోజు నాకు చాలా నీరసంగా ఉంది. సరే ట్రై చేద్దాం, ఇన్స్టెంట్గా ఏమైనా ఎనర్జీ కింద వస్తుందేమో అని చెప్పి మంతెన్ గారు చెప్తారు కదా వీటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో అందుకని ఈ శంకు పువ్వులు ఫ్రెష్గా 4 పువ్వులు కోసి సో నేను వాటర్లో వేసి కాగించాను అనమాట. ఆ నీళ్ళు తాగుతున్నాను. సో అంత బ్యాడ్గా ఏం లేవు, పర్వాలేదు, బాగున్నాయి. సో డైలీ తాగితే అలవాటు అవుతుందేమో. ఫస్ట్ టైం తాగాను కదా, నాకు అంతగా నచ్చలేదు. సో అది ఎలాగంటే మంచి చేసేవేమి మన బాడీకి అంతగా నచ్చవన్నమాట. అదే ఏ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చి తినమంటే మంచిగా తినేస్తాము. సో అది అన్నమాట మ్యాట్రు. సో తినగవేమో తీయనుండు అన్నట్టు రోజు తాగుతూ ఉంటే అలవాటు అయిపోతుందేమో. ఇవే కాదు, ఇంకా మన చుట్టూ మనకి మంచి చేసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి అయితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చెప్పండి, ట్రై చేస్తారా లేదా?